హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. బతుకుతుంది నీళ్ళల్లో ఎత్తుంది చచ్చిపోతానంటే ఉప్పు ఒక చిన్న పాట ఛాయ్ తాగించలోపు. గుంటూరు అని గుండు చెల్లె చేతుల చెండి అంటే ఒక్కటి కొడితే రెండు అంటే కొబ్బరికాయ లెక్కేనే ఒక అమ్మ పాట ఒక చిన్న పాట. ఎన్ని జన్మలెత్తిన అమ్మ రుణం తీరదు కమ్మనైన అమ్మ పాట. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దాయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేరు కడుపులుండన్నప్పుడమ్మా, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీర్చుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవునా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామము తెలిసి నిన్ను పూజించిన నీరు నవ్వు తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే బాలింతాయి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నప్పులున్న ఒరుచుకొని అమ్మ కక్కిరిగిన పొత్తి గుడ్డలను పిండేసి సాకిరిలో అమ్ముళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే కావురంగానే మారాము వేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. ముత్యమా మెరిసె రత్నమా నా బంగారు తండ్రాని అంటది. పడుకున్నా లేదా కురుచున్నా రామ బంటోలే కావాల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడతాది అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు వదుపు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఉరికచ్చి దెబ్బ తాగేనాని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులెన్ని ఉన్న లేకున్నా మేడ మీదలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడిపే ఆస్తి పాస్తులనుకుంటది. కడుపు తీపే మేడ మిద్దెలనుకుంటది. జరమచ్చి ఒళ్ళు కాలుతే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా. ఆటపాటలు చెప్పే ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు మాయమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బ్రతుకు బాట చూపే. ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది.
టీచరో పెద్ద డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న మన అమ్మ మదిలోన కోటి కలలు ఎన్నో కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగవంత జనవంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కొట్టుర్రి. హరి 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 మరి పిల్లగా ఈ రోజు మనకి అవకాశం ఇచ్చిన భోజన్నపేట గౌడ సంఘం వారికి పేరు పేరున మా కళాభివందనాలు. ఆ తల్లి రేణుకా ఎల్లమ్మ అందరిని ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన గౌడ సంఘం వారికి, అదే విధంగా 4 రోజుల పాటు మన ఒగ్గు కథ ఈ రోజు ఇక్కడ మొదటి రోజు, రేపటి నుంచి 3 రోజులు ఎల్లవ తల్లి గుడికాడ ఉంటది. కాబట్టి ఈ రోజు ఈ కథ లోపల ఎల్లవ్వ తల్లికి జమదగ్ని మునిరాజుకు కళ్యాణం చేసి ఉంటది. గౌడ సంఘం వారు అందరు ఇక్కడ ఉండాలి. ఆ ఎల్లవ్వ తల్లికి అందరూ అక్షంతలు వేయాలి. మరి మరొకసారి అందరికి పేరు పేరున మా కళాభివందనాలు. శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత కౌతురు కోడలు గంభీరవాణిగా ఉల్లాడి బిడ్డ కలసాడి ఎల్లు మాదులాడి బిడ్డ మమరాల ఎల్లమ్మ. ఆడదారి ఉట్టలేదు అవతారం ఎందింది, మోగోరి ఉట్టలేదు మోక్షం ఎందింది, శబడల ఉట్టింది జగవీర మాత రేణుకా ఎల్లమ్మ. చిన్న చిన్న పాములు చిడికనేలు ఉంగురాలు, పెద్ద పెద్ద పాములు పైనిండ సొమ్ములు, నాగు బావుల బట్టి నడి కట్టు కట్టి చేరుపోతుల బట్టి చెడ గొప్పులు పెట్టి పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచ కలిగాని రేణుకా ఎల్లమ్మ. భోజన్నపేట ఎల్లవ్వ నీ పాద పాదాన 10,000 శనార్థి రేణుకా ఎల్లమ్మ. ఆదిరెడ్డి కొడకవురా ముజమంతుల వల్లన్న, నీలమ్మ కన్న కొడకవు నిజమంతుల వల్లన్న, చెడు చెట్టు లాగులు జవదారి కుల్లలు. దేవుడు పుట్టింది బుధవారం, పెరిగింది బేస్తవారం, ఆదివారం నాడు దేవుని లగ్గము. రారాజు మల్లన్న రాగాలకు సెలవియో, రేణుకా ఎల్లమ్మ గాజులు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మ గాజులు పెట్టంగా, గాజు వీడాడింది నాడు చెయ్యి వీడాడింది పాము. ఆ గాజు వీడాడింది నాడు తల్లి చెయ్యి వీడాడింది పాము. ఇక మౌరాలెల్లమ్మ కొప్పులు ముడవంగో, ఆ గుడిలోన ఎల్లవ్వ కొప్పులు ముడవంగో, మా తల్లి ఎల్లవ్వ కొప్పులు ముడవంగో. కొప్పు వీడాడింది నాడు తల్లి నెత్తి వీడాడింది పాము. ఆ కొప్పు వీడాడింది నాడు తల్లి నెత్తి వీడాడింది పాము. ఆ గుడిలోన ఎల్లవ్వ మట్టలు పెట్టంగో, మా తల్లి ఎల్లవ్వ మా ఊరాలెల్లమ్మ మట్ట వీడాడింది నాడు తల్లి కాల వీడాడింది పాము. ఏ బావా మట్ట వీడాడింది నాడు తల్లి కాల వీడాడింది పాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు వాది పరాశక్తి, నీ పాద పాదాల 10,000 శనార్థి రేణుకా ఎల్లమ్మ. కన్న తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బేటికచ్చి అమ్మ ఓ పార్వతమ్మ, నేను ఆడుకోని వేలకాడ పాడుకోని వేలకాడ అందరూ నన్ను అనరాని మాటలు అనటల్లకు ఆ పార్వతమ్మ ఏమనుకున్నది,
అయ్యో నా బిడ్డ నువ్వు బాధపడవోకు బాధలు నేనున్నా, ఏడవకు బిడ్డని ఎంబడి నేనున్నానన్నది ఆ పార్వతమ్మ. ఆ రోజు ఆ వెళ్ళ భర్త వేడికి వచ్చింది పార్వతమ్మ. ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదో, ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదంగా, ఇక ఏడెల్లవరా బిడ్డ ఓనాదో, రేణుకా ఎల్లమ్మ ఓనాదంగా, నాదా ప్రాణేశ్వర ఏడెల్లవర బిడ్డ రేణుకా ఎల్లమ్మకు ప్రేమతోటి పెళ్లి చేద్దామయ్యా పార్వతి. ఇక పెళ్లి వరం వేద్దాము అన్నాడు. నా బామరాగ చిన్నదానా పార్వతి, నా బామరాగ చిన్నదానా పార్వతి. ఓ బామ పార్వతమ్మ, ఇవాళటి రోజు లోపల మన బిడ్డకు 7 ఏళ్ల బిడ్డకు పెళ్ళని అంటే అలనాటి కాలం లోపల మరి దొనకొండ పట్టణం లోపల మరి అటువంటి 5గురు యాదవ రాజులల్ల చిన్నోడు చిలకల పోలురాజుకు ఎర్రగొల్ల శ్రీదేవి 7 ఏళ్ల బాలనిచ్చి పెళ్లి చేసినట్టు ఆగో మన బిడ్డకు 7 ఏళ్ల బిడ్డకైనా పెళ్లి చేద్దామని నువ్వు ఎప్పుడన్నావో. మన బిడ్డ బాధపడుతుందని ఎప్పుడు అన్నావో తప్పకుండా ఇప్పుడే ఏగిరముగా పెళ్లి చేద్దాము గాని 4 దేశాలు తిరిగేది అవసరం లేదు, నవగండ పురుషులు తిరిగేది అవసరం లేదు. ఇక నా చెల్లె కొడుకులమ్మ ఓ బామో, మా చెల్లె జమిడికల దేవి కన్న కొడుకులు 3 ఉన్నారు. నా చెల్లె బేటికి వెళ్ళిపోయి ఆ 3 తోలుకొని వస్తా, 3 ఇట్లా నచ్చినోళ్ళను ఆగో మన బిడ్డకి ఇచ్చి పెళ్లి చేస్తా. మరి కడమ ఇద్దరికి నా సొంత ఖర్చు నా సొంత డబ్బులతోని ఆడపిల్లగాళ్ళ వెతుకులాడుకొని వచ్చి వాళ్ళకు పెళ్లి చేస్తానని ఇప్పుడే ఏగిరముగా మన బిడ్డను తయారై ఉండువాను. మా చెల్లె వేడికి వెళ్ళిపోయి మా అల్లుళ్ళ తోలుకొని వస్తానని ఇక వచ్చే పండుగ రాజన్న ఏమి పండుగ వచ్చనో రాజన్న, ఏమి పండుగ వచ్చనో రాజన్న. వచ్చే పండుగ రాజన్న ఏమి పండుగ వచ్చనో రాజన్న, ఏమి పండుగ వచ్చనో రాజన్న. వచ్చిపోయే తమల రాజన్న రచ్చ మేడ ఒక్కడున్నదో రాజన్న, రచ్చ మేడ ఒక్కడున్నదో రాజన్న. వచ్చేపోయే తమల రాజన్న రచ్చ మేడ ఒక్కడున్నదో రాజన్న, రచ్చ మేడ ఒక్కడున్నదో రాజన్న. రచ్చ మీద మందువయ్య రాజన్న రాను, మేడ మీద మన్నువయ్య రాజన్న రాను పోను తవ్వలేదు రాజన్న, పోను తవ్వలేదు. దగ్గర పోతే వాయిస్ బాగా పెద్దగా చెరుపుకుంటేవాడు. అటువంటి ఎండుకొండ ఇడిచిపెట్టి ఇక్కడికి దగ్గర కంచుగుబ్బల కోటకు ఆ చెల్లె ఉన్న పట్టణం వచ్చిండు. ఆగో చెల్లె వేటికి వచ్చిన శంకరుడు ఆగో ఏమంట ఉన్నాడు ఆ శంకరుండు. చెల్లె అన్నయ్యా అయ్యోనే అందరూ నీకెందుకు లేస్తుందా? తురుకల్ల కట్ట లేవద్దు కదా. నోరు నోరు అన్నా ఈ చెల్లె దగ్గరికి వచ్చినావు అల్లగాని అల్ల ఎందు గురించి వచ్చినావు? కాళ్ళు కడుక్కుంటావా అన్న? అన్నం తింటావా? అన్నం తింటావా? అన్నం తినచ్చినావా? ఇంటి పోయినాక తింటావా? చూడు రావాలా చెల్లె పెడుతుంటే అది మాట కావాలిరా, పెద్దక ఉంటది ఉండదు. మా అవ్వ గుణం నీకు ఎరికేనా? మా అవ్వ గుణము
ఇగో ఈ పెద్దవకేరక పెరుగుకున్న చూడు ఆ పెద్దవకు ఎందుకు తెలుసారా? మొన్న సంక్రాంతి పండుగ వేయింది చూడు. సంక్రాంతి పండుగ అప్పుడు ఈ పెద్దవని తోలుకొని నేను ఎందుకో వీళ్ళు ఇంటికి పోయినా. మేమిద్దరం పోయే వరకల్లా సకిరాలు చేస్తారని అరుగు మీద కూకుంటే నువ్వులు జరుగుతుంది. ఇది నువ్వులు జరుగుడు కప్పుడే ఇలా ఆకితే కుక్క చేరుగుడు కప్పుడే. ఆ పెద్దవును నేను ఓవుడు కప్పుడే నువ్విత్తులు ఎరవంగా సాటకెళ్ళి ఒక్క నువ్విత్తు దాన్ని నువ్విత్తు పదాక నువ్విత్తు ఎగిరిపోయి ఆ కుక్క పీ మీద పడ్డది. ఆ పెద్ద దుత్తు నేను దుత్తున్నా ఒక్క ఇత్తు దీని ఇత్తుల మనవాడ దీనితో కిత్తు అయితే ఏంటో అన్న. ఆ పెద్దవాళ్ళు నేను మిట్ట చూడంగా సాట కింద పెట్టి అరుగు మీదకి వెళ్ళి దిగి నట్టులో రాగిత్త కట్టి బోర్ర ఒక్కల వండి కుక్క పీ మీద నువ్విత్తులు కొరనాలిక చోట అద్దుకున్నది. ఏందనుకున్నావు? ఇది తీయటి మాటలు ఎవడొచ్చినా గిత్తు తాగదలుతుంది. ఆడ అన్న అయితే ఎవడైతే చెల్లెరావే నా ఈ చెల్లె నా చెల్లెరా నా చెల్లెరావు నా ఈ చెల్లె నా చెల్లెరా ఒక్క మాట చెప్పుతున్నా నా చెల్లెరా నా మాట మనసందు పెట్టు నా చెల్లెరా నా బిడ్డ ఏడెళ్ళ బిడ్డ రేణుక ఎల్లమ్మకు ప్రేమతోని పెళ్లి ఎత్తను అనుకుంటున్నా. నీ సంబరం నీకేనా? నువ్వు నా ఇంటి ఆడబిడ్డవు నా తోడ పుట్టిన దానివి కాబట్టి నీకు 3 కొడుకులు ఉన్నారు. ఇక నేను ఆశపడతా ఉన్నా నా చెల్లెరా నేను ఆశపడతా ఉన్నా నా చెల్లెరా చెల్లె ఇప్పుడే నీ కొడుకుల తయారు చేసి నా వెంబడి పంపించినట్టయితే ఆగో మా బిడ్డకు ఎవరు నచ్చుతుందో వాళ్ళను నా బిడ్డనిచ్చి మీ కొడుకు ఎత్తా. ఇంకా 2 కొడుకులకు నా సొంత డబ్బు నా సొంత ఖర్చుతోని వరకట్టం ఇచ్చి ఆడపిల్లలను గులాడుకొని వచ్చి 2 కొడుకులకు నా ఎండుకొండ లోపల పెళ్లి ఎత్తా. సంతోషపడతా అట్లా కూర్చో. నువ్వు ఆ చోట కూర్చొని ఉండు అన్నా. నా 3 కొడుకుల తయారు చేసి నీతోని పంపిస్తా. బాధపడవకు అన్నా అన్నయ్య నేను ఉన్నా అన్నయ్య నువ్వు పూలి చెందవకు అన్నా అన్నయ్య అన్నయ్య అందరూ ఆ చోట కూర్చుండి పెట్టింది. 3 కొడుకుల పేరు ఏర వచ్చింది. పెద్దోడ కార్తీక రాజా పెద్దోడ కార్తీక రాజా మమ్మీ ఓ కొడుకు నువ్వు మీరు ఇంట్లో పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు. ఎంత దూరం పోయినా అమ్మాయి ఉన్నప్పుడే కొడుకులు బుద్ధిమంతులు కావాలి అన్నారు. నా అన్న ఎందుకు వచ్చిందంటే నా అన్నగారి బిడ్డ ఎదిగి పెరిగి పెద్దదవుతుంది. రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మను మీకు ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తారట. మిమ్మల్ని 3 దోలకపోదామని వచ్చింది. ఇంకా 2కి తన సొంత ఖర్చుతోని వరకట్టం ఇచ్చి వేరే పిల్లగాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారట. మిమ్మల్ని ఎవరన్నా మెచ్చి పెళ్లి చేసుకుంటే కడవిద్దరికి వేరే పిల్లగాళ్ళని తీసుకెళ్ళి అన్నగాంతో పోతురా. అమ్మా ఎంత పిచ్చిదానివే నువ్వు. నేను పిచ్చి సర్గం ఆరమాది పిచ్చి సర్గం అయితే 3 కదా అనరా ఏంద్రో మీరు బాగా పిచ్చాడంటే ఎందుకు ఇట్లా ఎందుకు అంటారా పెద్దోని కాదురా పిచ్చిదాన్నారా ఆడికి నేను పిచ్చిదాన్నా బావాగో అప్పడుతుందా పొద్దుగానే చాలు నన్ను పిచ్చోడు గదే నవ్వుడు కుక్కల ఏ కట్ల నీరుకైతే నవ్వి నన్ను నవ్వుతాను. అమ్మా ఓ కొడుకు నిన్ను పురుడు కంటలోకపోయిండు పురుడు కంటలోకపోతే పట్టుబట్టలు పెట్టంగా బిడ్డగా పడితే నా చెల్లున్నది నా చెల్లకు 3 కొడుకులు మానే అల్లుండ్రు మానింకా పోరాడాలి నీ దగ్గరకు వచ్చి నీ అన్నగాడు నిన్ను మాట్లాడుతున్నా అమ్మా నేను చెప్తున్నా ఒక్కసారి
నాటి వారి పిల్లని చేసుకోవాలి నడక నడవాలి ఇచ్చిరారా ఎందుకంటావురా నాటి వారి పిల్లలు దగ్గర చేసుకుంటే ఎంత కదరు ఉంటుంది ఎట్లరు ఎత్తరా అంటారు నా తల్లుడికి ఇట్లా లభ్యమైన తర్వాత అత్తగారింటికి ఇట్లా పోయి అత్త చూస్తే ఎంత ఆరాటపడుతుంది కొత్త అల్లుడా ఏమనుకుంటాడా అని బుడక్కడు గోరెకాడు పోయి మునుగు కాలం చెప్తుంది పెట్టెలకెళ్ళి మర్తిప్పని సీర కొత్త సీర కట్టుకుంటుంది కొత్త రైలు కట్టుకుంటుంది దూసి ముడుచు కొప్ప ముడుచుకొని కొప్పుల పువ్వులు పెట్టుకుంటుంది ఇల్లు మంచిగా లేకపోతే ఇల్లంతా శుభ్రం చెప్తే కొత్త అల్లుడా మంచిగా రంగెళ్ళి ముగ్గులు ఎత్తది చిన్న బిడ్డ సుష్మిత బావత్తుండు స్పెషల్ గా టీవీ పెట్టిపోయే ఇక కొడుకులు ఉంటే భారీ మల్లేసు బావత్తుండు కుర్సీనే ఇరా ముసలి ఇట్లా నెల్లి కుట్టుకోడేటో బీగి బీచుకుంటున్నావు కొత్త ఏమనుకుంటాడు ఊళ్ళో పోయి ఒక ఊరగోడు ఒక పుల్బాటు పట్టలకు ఆరోగ్య అద్దు కొత్త పానం మెత్త వాడికి జ్వరం వస్తుంది ఈ కొత్త నాతి పిల్లలు చేసుకుంటే ఎంత కలర్ ఉంటుంది ఇక మేడ పిల్లలు చేసుకొని అత్తగారింటికి ఇస్తాము అని కలర్ కరెంటు పోదాం ఎక్కడ ఉంటది మాన పిల్లలు చేసుకొని అత్తగారింటికి పోతే బాంబర్లు ఉంటే ఇటువంటి బల్ల పిల్లల మీదనే ఊపుకుంటారు మా ఉంటే పురుషుల పరాకత్తు ఊపుకుంటాడు అత్త ఇట్టుండే మంచం మీదే ఊపుకుంటది పిల్లలు చేసుకొని అత్తగారింటి కొత్తవన్నీ మందలిచ్చే ఉండదు కొడుకు మందలిస్తే మా మందలిస్తాడు ఎందుకంటే చెల్లె కొడుకాయ ఆడెంత ముద్దుగా మందలిస్తాడు ఎప్పుడు వచ్చినవరా ఓ రాళ్ళుడా మీ అరేంద్ర మీ బరీంద్ర అని యారు తోరు కొడతారే ఆ మీరే ఆనాడే వెనక వెళ్ళి ఇజ్జత్ తీసి మానం తీసింది 21 దినం నాడు గుట్ల ముచ్చట చేసింది శివక సిద్ధాలు కొడుక పెడుతుంటా శివక సిద్ధాలు కొడుకులన్న మాటకే అమ్మా వెళ్ళవాలి కార్యాలు కళ్ళు అంటున్నాయా ఏమి రోరి కొడుకులారా కొడుకులారా ఆల్కో నా పుట్టినిల్లు ఉన్నది రా కొడుకులారా రాక రాక రాకెట్ల పండుగ రాకెట్ పట్టుకుని పోతే ఏమనుకున్నా అన్నగారికి ఇద్దరు చెల్లి కొడుకున్నట్టుంటే గిట్ట తల్లుడు కొడుకుని గిట్ట బుదిరెక్కిస్తారట కొడుతా అబ్బురా నా అన్నగారు చిన్నప్పుడు
ఇక నా అన్నగారికి ఏమి లేదు, ముగ్గురు బిడ్డలు వచ్చారు. ఆ, నా అన్నగారి బిడ్డ నా ఇంట పడితే నా కన్న బిడ్డ అవుతుంది. ఆ, కొడుకున్న కూతురికిచ్చి ఎంతో మంది తల్లులు అన్నగారి బిడ్డలు చేసుకోవాలని బాధపడతారు. ఈ కాలం లోపల అయ్యవ చూసిన పిల్లలు చేసుకున్న కొడుకులు తల్లులారా ఇయ్యాల రేపు అవ్వ చెప్పిన పిల్లలు చేసుకునే కొడుకులు బాగా తక్కువ. ఒకవేళ ఇట్లా కొడుక నాన్నగారి బిడ్డలు చేసుకోవాలంటే కొడుకు చేసుకోకపోతే కుటుంబాలు ఎన్నో కుటుంబాలు వాసిపోతున్నాయి. అవ్వ లగ్గం గిట్ట వేసుకోకపోతే ఎన్నడన్నా నాన్నగారికి సెల్ల మీద పాలు కొట్టుకోను. పండుగ ఎప్పుడు కాదు నా చెల్లి ఇంటికి వచ్చింది, నా చెల్లె చెప్పాలి అన్నగారు చెల్లి తోబట్టుకోనొస్తే అవో భార్య వెనకబడి ఉరకచ్చి మొగలతో నిన్ను పెట్టుకుంటది. మన బిడ్డ పోయి చెల్లింత పడ్డట్టు నా చెల్లెని పోతున్నావు. దాని కొడుకులతో వేసుకున్నాడు, మన బంధం తెగిపోయింది. ఎక్కబోతో ఫోన్ ఇట్లా చెల్లె దగ్గరికి పోతుంటే మన దగ్గర సత్తాలు కుటుంబాలు వాసిపోతున్నాయి. అందుకే అంటున్నా తల్లురాల జవుడు ఇక్కడ ఒక్క మాట అన్నది, కొడుకా ఇయ్యాల నా అన్నగారురా నా చెల్లెకు ముగ్గురు కొడుకులని నా కడుపుకు ఆశపడి నా కడుపు దొక్కుకొని నా ఇంటికి వచ్చి చెల్లె నాకొక్క బిడ్డ మాగిన కుండలుగా నేను మరో తెలిసిన నీ కొడుకులు మాగిన కుండలో ముగ్గురు నీ ముగ్గురు కొడుకులు తోలితే నా బిడ్డ ఎవరు నచ్చినెత్తవస్తే తనకిచ్చి లగ్గం చేస్తా. ఇంకా ఇద్దరు కొడుకులకు చెల్లె నా అత్తి సమానంగా ఉంచి ఐదింటి పిల్లలు కట్టి లగ్గం వేసి నీ ముగ్గురు కోడలను ఒక్కసారి నా ఇల్లు నింపుతానన్నారు. నా కొడుక ఎంతున్నా ఎన్ని కోట్లున్నా ఎక్కడికి రావు, పిలిచి పిల్లలు ఇస్తారన్నప్పుడు కొడుక కులవులా తనపురా నీ కాళ్ళు మొక్కుతారా పెద్దోడ. కార్తీక రాజు పప్పది పట్టింది. కార్తీక రాజు అంతటి వారికి కళ్ళకెళ్ళి రక్తం దూకింది. అమ్మానకు దండం పెట్టకు, 7 అంతస్తుల మేడల కొడుకులు ఉండడు, గుడిసె లోపల తల్లిదండ్రి ఉండదు. 7 అంతస్తుల వీరికి దిగచ్చి పూరి గుడిసెలలో తల్లిదండ్రి పాదాలు ఏ కొడుకు మొక్కుతాడో దానికి పుట్టగతులుంటాయి. సత్యనాడు స్వర్గం దొరుకుతుంది, మనన్నన్ని రోజులు మోక్షం దొరుకుతుంది. ఏ కొడుకులు గాని తల్లిదండ్రితో మొక్కించుకుంటారో వాళ్ళకు పుట్టగతులే ఉండయమ్మా నా కన్న తల్లి. ఆ పిల్లంటే నాకు రేడికెళ్ళమంటే మాకు ఇష్టం లేదు కానీ అమ్మ నీ కన్నీళ్లు మమ్మల్ని కరిగెత్తున్నాయి కానీ ఆడికే ఇంకా ఆట ఉంది ఇక పోదామా అని. ఆనాడు కార్తీక రాజు ఇద్దరు తమ్ముడు చదువుకున్నాడు. మామ దగ్గరికి రాగానే అప్పుడు శంకర్ చూస్తుండే చెల్లె నా మాటకి నువ్వు ఇలువిచ్చినావు, అన్నం పెట్టే చెల్లె అన్నాడు. కడుపు నిండా గానాడు చెల్లె సేత అన్నం తిన్నాడు. చెల్లె నీ ముగ్గురు కొడుకు దొరకపోతున్నా నా బిడ్డ నచ్చేవని ఎట్టబడుతుందో నీకు పత్రిక పంపిస్తా, నీ భర్తను దొరుకొని రా చెల్లె రంగరంగ వైభవంగా లగ్గం చేసి మీకు అన్నంత వరకు అట్ట పెట్టి అవునానంగా విందు భోజనాలు పెట్టి నీ ముగ్గురు కొడుకులను నీ ముగ్గురు కొడుకులను కోడలు నీ ఇల్లు నింపుతున్నా అని ముగ్గురు అల్లున్న తోలుకొని శంకరుడు కంచుకుబ్బల కోటను వదిలిపెట్టి ఆ అల్లుళ్ళ తోలుకొని చేరు రమ రామ 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 రమ రామ 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 నాడికెళ్ళి దేవుడాట రామ 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 ఏడికత్త ఉన్నాడు రామ 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 ఆడవాడలెళ్ళినాడు రామ 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 వారి మేడలెళ్ళినాడు రామ 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 తెలబొడ్డు సావడెళ్ళినాడు రామ 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 భోగమాడలెళ్ళినాడు రామ 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 ఇక్కడికి దగ్గరాట రామ 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 ఎండికొండ వేడిగాట రామ 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 పడికొండ వేడిగాట రామ 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 శంకరుడు వత్తడో రామ 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 ఇక ఎండికొండ వేడిగాట ఓ దేవుడా శంకరుడు రావట్టే నారాయణ శంకరుడు ముగ్గురు అల్లుళ్ళ తోలుకొని పంచానగిరులకు ఎప్పుడొస్తున్నాడు ఇక మేడ మీద ఉన్నది నా పార్వతి ఆ ఎల్లవరా మేడ మీద ఉన్నదిరా ఎల్లవరో మేడ మీద ఉన్నది రా ఎల్లవరో ముగ్గురు మేన బావలు ఏనాడు వస్తున్నారో మేన
పుట్టింది రేణుకా ఎల్లమ్మ. మేనబావలంటే రేణుకా ఎల్లమ్మకు మంట నా కాలు కింద పొడిగ రౌతుల సొంటోళ్ళు వాళ్ళు. ఆడదారి పుట్టిండ్రు దారు ఎందిండ్రు మొగోరికి పుట్టి మోక్షం ఎందిండ్రు వాళ్ళు. వాళ్ళని నేను లగ్గమాట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మేనబావల తోలుకొని రావట్టే. అయినా ఒక్క ఆడదానికి ముగ్గురు మొగోళ్ళు అంటే లోకమంతా నవ్వుతారు. ముగ్గురిట్లా ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది. నేను వెయ్యాలే నేను నడవాలే, నేను వెయ్యాలే నేను నడవాలే. ఎక్కడి పదాలు నాకే వచ్చేనా, ఎక్కడి జనాలు నాకే వచ్చేనా. రేణుకా ఎల్లమ్మ ఏదన్నా ఒక్క ఉపాయం చేసి ఈ లగ్గం ఎత్తిపోయే ఉపాయం చేయాలి. వాళ్ళను నేను లగ్గం ఆడనా అని దాసి పూలవాతిని పిలుస్తున్నది రేణుకా ఎల్లమ్మ. దాసి నా తండ్రి ఎంత ఎడ్డోడే. దాసోళ్ళ బతుకులే దండిగా బతుకులు. దాసోళ్ళని తీసుకుపోయి భరణి అవునే తాగినోడు పోని నా తండ్రిని లగ్గం చేయమన్నందుకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మేనబావలు తీసుకొస్తాను. ఆ కార్తీక రాజులంటేనే నాకు నచ్చది. ముగ్గురు బావలు తీసుకొస్తాడు. ఆ బావలంటే నచ్చదంటావా? నీ పనే అయ్యవా. ఎందుకే నీ ముగ్గురు బావలు చేసుకున్నావు అనుకో, మీ అయ్యే మంచి పని చేసిండు. ఎందుకే ముగ్గురు బావలు చేసుకున్నావు అనుకో, ఒకళ్ళు ఇంట్లో పని చేస్తారు, ఒకళ్ళు బయట పని చేస్తారు, ఒకళ్ళు నీ పని ఏందే బట్టలు కాదు. ఇంట్లో పని అంటే ఇంట్లో ఇల్లు సాకిరి ఒకళ్ళు ఇంటి పని చేస్తారా, ఒకళ్ళు బయట పని అంటే చేనుల పని చూసుకొని వస్తారు, ఒకళ్ళు నీ పని అంటే నీకు తానం పోతారు, నీకు బట్టలు ఎత్తారు, నీకు బట్టలు విడుతాడు, ఆకిలు ఉడతారు, వాడు కూర వండుతాడు. నీ పని అయ్యో నాకు అట్లా సంబరంగా ఉంటే నాకు ముగ్గురే నవ్వురా. నాకు ఉన్నొక్క బావేటో పోయిండు నా గురించి. మోటార్ పెట్టి రాని పోయిండో ఏందో దాసి గట్ల కాదు. ఈ లగ్గం ఎత్తిపోయే ఉపాయం గిట్ల నాకు చెప్తే నేను కట్టుకున్న చీరలిత్తా, 7 వారాల సొమ్ములిత్తా, నువ్వు ఏది కోరుకుంటా అది ఇస్తా. నువ్వు ఇది ఒక్కటి నాకు చెయ్యాలి. నన్ను తలుసుకున్నదంటే 6 ఇళ్ళకు 3 ఇళ్ళే కావాలి, 3 ఇళ్ళకు మొగడే లేకుండా కావాలి. 6 ఇళ్ళకు 3 ఇళ్ళు ఎత్తాడే, 6 ఇళ్ళకు 3 ఇళ్ళు కావాలి, 3 ఇళ్ళకు మొగడు లేకుండానే కావాలి. దొరసాని కూడుపుడు కట్టం గాని ఇడగొట్టుడు ఎంతసేపు అవ్వా అలా పాస్. ఇది కూడా నేను నువ్వు రవద్దాలాడి ఓ పెళ్లి ఏమంటారు, కానీ కూడుపుడు కష్టం, ఇడగొట్టుడు ఎంతసేపు అంటావా? ఇడగొట్టుడు అట్టిగానే ఎట్లనే దొరసాని నువ్వు అసలుకే బాధపడకవ్వా. నీ ముగ్గురు బావలల్లా ఒకరు వేసుకుంటే ఒకళ్ళ కోపం, ఒకరు వేసుకుంటే ఒకళ్ళ కోపం అని నువ్వు బాధపడుతున్నావు. ఆగో నువ్వు కనుక పంచన్నకి ఇళ్ళల్లో ఉంటున్నావు. మన సీతా స్వయంవరం లోపల సీతాదేవిని కనుకనేమి శ్రీరాముడు మరి ఇల్లుడు విరిసి పెళ్ళాడినట్టు నీకు ఒక స్వయంవరం పెట్టు రేణుకా ఎల్లమ్మ స్వయంవరం అని. మన గరుడ స్తంభం బాదు గరుడ స్తంభాన్ని కనుకనేమి ఎక్కి జాగంట కొట్టి ఆగో 60 ముళ్ళ పాక చుట్టి జరా జరా జర జర జారి ఆ గంటనాదు వారక ముందు 60 ఇళ్లకు జైరేకలు ఎవ్వరు రాస్తారో గాళ్ళను నువ్వు పెళ్ళాడుతానా అని ఆగో రేణుకా ఎల్లమ్మ స్వయంవరం పెట్టు ఓ తల్లి ఎల్లవ్వో. నీ ముగ్గురు మేర బావలకు గరడ స్తంభం పంజం పెట్టు. గరడ స్తంభం అంటే వాళ్ళు ఎవ్వలెక్కవోరు. 12 వదనాల గరడ స్తంభం పాతాల గరడ స్తంభానికి జాగంట కట్టాలి. మగవాడు వీరుడు శూరుడు ధీరుడు అయ్యేదుంటే 12 వదనాల గరడ స్తంభం ఎక్కాలి, జాగంట వీర దెబ్బ కొట్టాలి. ఆ గంటనాదం ఆరక ముందు కింద వాడ దొరకాలి. 30 ముళ్ళ దోతి కట్టాలి, 60 ముళ్ళ పాక చుట్టాలి, 60 ఉళ్ళకు జైలేకలు రాయాలి, 1,000 శివసత్తులు సిగోసిగో అని శివాలు దూలాలి. అగో అటువంటి పంజం పెట్టు. నీ ముగ్గురు మేనబావలు పంజ స్తంభం ఎక్కరు. అగో నీ తండ్రితోనే చెప్పు అన్నది దాశిపూలవాతియే. రేణుక ఎల్లమ్మ సంగతి మేడ మీద ఉన్నది. అటువంటి కన్న తండ్రి చూడు లోకాల శంకరుడు ముగ్గురు అల్లుళ్ళ ఎంబడి పెట్టుకొని
ఇక బిడ్డ వేడికి వచ్చినాడు శంకరుడు ఆ బిడ్డ వేడికి వచ్చినాడు శంకరుడు నాయనా నా బిడ్డ రావే ఎల్లవ్వ ఎల్లవ్వ నా బిడ్డరావు ఎల్లవ్వ ఎల్లవ్వ బిడ్డ రావే ఓరేనుక ఓరేనుక బిడ్డరావు రేణుకానే పోరేనుకా నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఇవల్ల ముగ్గురు మేనల్లుల తోలుకొని వచ్చిన ఏరి ఇగో ఈ ఇల్లు కార్తీక రాజులు ముగ్గురు వచ్చిండ్రు నువ్వు నచ్చిన వాళ్ళ రెక్క పడితేవో రేణుక నువ్వు నచ్చిన వాళ్ళ రెక్క పడితేవో రేణుక నీకు ఎవరు నచ్చుతారో నచ్చిన వాళ్ళ రెక్క పడితే నిన్ను వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా ఇంకా ఇద్దరికి నా సంత ఖర్చుతో ఎండుకొండ కైలాసం లోపల వాళ్ళకు పెళ్లి చేస్తా నా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనో ఈమె నా బిడ్డ ఇక ఎంత ఎట్టి వారి అయ్యావో ఎందుకే? నువ్వు ఎంత ఎట్టి వారి అయ్యావో నాయనో నాయన ముగ్గురు మేర బావులు తీసుకొని వచ్చిన ముగ్గురు బామ్మ మేర బావులు నేను ఎట్లా కళ్యాణం ఆడాలి నానా ముగ్గురు మేర బావులకు నేను గరుడ స్తంభం పంచం పెడుతున్నా ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది కాబట్టి ఇక అందుకని నాయనారావు నాయనో ఇక అందుకని నాయనారావు నాయనో గరుడ స్తంభం పంచం పెడుతున్నా 12 వచనాల గరుడ స్తంభం ఎక్కి జాగంట మీద దెబ్బ కొట్టి కంటనాదమారకు ముందు కింద వాడ దొరికి 30 ముళ్ళ బాగా చుట్టి 60 ముళ్ళ తోతి కట్టి 60 ఇళ్లకు చేయలేకలు రాయంగా 1,000 శివసత్తులు శివోసి వారి సిగాలు దూరంగా జాగంట మీద ఎవరైతే దెబ్బ కొడతారో 12 వచనాల గరుడ స్తంభం ఎవరైతే ఎక్కుతారో గడ్డ వంటి వాళ్ళనయ్యా ఓ నాయన ఇక నేను లెక్క వాడతారే ఓ నాయన మీ అల్లుళ్ళతో రేపు ఓ నాయన మీ అల్లుళ్ళతో రేపే ఓ నాయన ఓరి బిడ్డ మాటలు ఎన్నడు రా శంకరుడు బిడ్డ మాటలు ఎన్న శంకరుడు ముగ్గురు అల్లుళ్ళ బయటకు వచ్చిండ్రు అల్లుళ్ళ మా బిడ్డ మాటలు విన్నరా ఆగో నడుగురు లోపల గరుడ స్తంభం బాతుతో ఆడ గరుడ స్తంభము ఆగో గరుడ స్తంభానికి జాగంట కడుతుంది ఆ గరుడ స్తంభం ఎక్కాల జాగంట కొట్టాలి ఆ గంట నాదం వెళ్ళక ముందు కింద వాడ దునికి 60 ముళ్ళ దోతి కట్టాలి 30 ముళ్ళ పాగ చుట్టి ఆగో 60 ఉళ్ళకు జైలేక రాయాలి మీరు మా బిడ్డ పెట్టిన పంజం లోపల ఎవరైతే గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటారట ఆగో గరుడ స్తంభం ఎక్కుండ్రయ్యా వాళ్ళు మీరు అయితే ఈ స్తంభం ఎక్కడ నీ బిడ్డ చేసుకుంటుందట అవును అరే తమ్మి అన్నయ్య ఈ స్తంభం మనకు ఒక లెక్కనారా నీకు ఇది మా తమ్మునికి ఒక పిచ్చకుంట స్తంభం అది. ఏందనుకుంటున్నావు హే, ఏంటి ఎక్కినవరా మంచిగా? ఎక్కిన స్తంభాలు ఎవరికి కూడా ఎక్కవు. నాకు తెలిసి తాళ్ళు అనుకుంటా అన్నయ్య తాడొక్క లెక్క దానికి అన్నయ్య ఉడత తినక వాపుతారు తాడు మీద. మంచిగానే ఎక్కి పారే అన్నయ్య మంచి మంచిగా ఎక్కి దిగిన గదెక్కుడు మనం పెద్ద అందుకే తమ్ముడు విశాల్ లేవు కానీ ప్రెస్టేజ్ డ్యామేజ్ కాదు మనం ఎల్లిని గద్దం దానికి పెరగదు అనుకోండి దానికి కొర్రి. అప్పటిదప్పుడు ఎక్కువ అంటున్నావు కదా అప్పటిదప్పుడు నడుగురు లోపల శివాపురి పట్నం లోపల నడుగురు లోపల గరుడ స్తంభం బాతి పిచ్చిండ్రు గరుడ స్తంభానికి జాగంట కట్టిండ్రు అల్లుల్లిగా చూస్తాడేందయ్యా వెళ్ళిపోయి మీరు ఆ స్తంభం ఎక్కువ అన్నాడు అయ్యా కొర్రి అరే, ఈ భోజన పడకడ ఒక్క లెక్కనే ఉండాలి మన లెక్కకు ఒక కిక్కే ఉండాలి అరే, తగ్గేదేలే. బాబా, తగ్గేదే. ఈ ఊళ్ళో స్తంభాలు ఎక్కుతా తాళ్ళు ఎక్కుతా ఎట్లా ఎక్కుతారే తలకాయ ఎటు పెడతారు మీదికి పెడతారు మీదికా అరే మనకు ఒక కిక్కే ఉండదు కిక్కే ఉండాలి తగ్గేది నువ్వు తలకాయ కింద కట్టి కాళ్ళు మీద కట్టి చల్ బే. అన్నయ్య వదల బొమ్మలు వదల ఇటు చూసి. అగో. అన్నయ్య నా జిల్లా పేరు చెప్తాను మంచి మంచి ఇచ్చేది పోయినా మంచిగా కానీ మానం కాపాడాలి నా జిల్లా పేరు చెప్తే నా జిల్లా మనం మంచి మంచి ఎక్కినాము ఆ, ఏది ఏమైనా మంచిది చలో. నా జిల్ల పేరు చెప్పుతేనే జల్లు వనాలి వీరి పిల్ల పేరు చెప్పుతే వీరి ఉత్సవడాలే
ఎవర్రా చెప్పు అన్నా నేనంటే గజ 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 ఈ గజలు వెళ్ళారు కదా. ఈ గజలు. గజ గజ అనుకుంటుంది నాకు మీకన్నా అధ్వానం కాదురా నేను ఇంటికి పోతే ఎట్లా నేను పెళ్ళాన్ని భయపడతాను ఏయ్! ఇంత బతుకు బతికి నా పెళ్ళం నేను ఇంటికి పోయిన వాళ్ళే బట్టలు వినివన్నీ అన్న చాలా వచ్చి ఏమండి ఇలా పానం అంత అసలు అయింది ఇలా నువ్వే పిండుకోమన్నాను నేను ఇంత బతుకు బతికి పెళ్ళాన్ని భయపడతాను అని ఇంత సర్బట్టుకొచ్చిన బకెట్లో పోసిన బట్టలు విషయాల్లో పెట్టిన పిండుతా అంటే చాలా వచ్చి ఏమండి దండం మీద అన్నాలు ఇడిచిన లంగలు విండవా నేను ఇంత బతుకు బతికి పెళ్ళాన్ని భయపడతాను ఈ అవ్వ నురుసుల నురుసు పెళ్ళం 4 లంగలు విండినా కానీ మీకన్నా అధ్వానం కాదు లాంటి కొడుకులారా మంచి మంచి ఎక్కిన అది మన సేవ చేస్తలేరా అది మన సేవ చేస్తుంది కాబట్టి దాని సేవ మన అమ్మని వాస వచ్చింది అది స్తంభం ఎక్కిందే కావాలి జాగంట కొట్టిందే కావాలి చలో. నేను కాకపోతే ఇంకెవర్రా ఏయ్ తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడు అన్నాయ్ తమ్ముడా 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 ఓయ్ తమ్ముడు అన్నాయ్ తమ్ముడా 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 ఓయ్ తమ్ముడు అన్నాయ్ తమ్ముడా. ఏయ్! అరిగింది. అది ఇరికేయాలి. అయ్యో తమ్ముడు ఏ ఎర్ర మధ్య ఏదా? ఇది ఎరుక పట్టాలి. ఒక్క వదిన ఊయ కవట్టేనా చాలు బాయ్ 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 గంట గంట మిగిలేదు ఎక్కడున్నారు ఎక్కడ ఎక్కువ వచ్చిందిరా ఏంటిరా ఇంకా తలకాకి నువ్వు తెల్లారి పప్పు తింటే వెళ్తుంది తలకాయ కింది పెట్టి కాలు మీద పెట్టుకోనని పోతాను అనుకున్నారా కాళ్ళు కింది అరే మన అందరు ముగ్గురు ఇచ్చేవారు ఇంకేడవేందే మరి ఏం చెప్తావురా ఇంకా మొత్తానికి వెయినప్పుడు కదా ఇంకా మీ ఇద్దరు లేరారా అవును అరే మంత్రాల బలం లేకుండా తుంపుర్ల బలం అని ఉండాలిరా మీకన్నా నడిపోరా నడిపోరా నడిపోడా ఎక్కువ మీరిద్దరు నేను కాదు నేను ఎక్కి కొచ్చిందే కావాలా కాసుకోమని ఎల్లమ్మను పడుకున్నావురా అది కూడా చూడిపోయారు ఒకసారి రామారెడ్డి కరెంట్